పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్యోద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని భరోసానిచ్చారు. సినీ ప్రముఖులతో సీఎం భేటీ గురువారం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. సినీ పరిశ్రమ సమస్యలను ప్రముఖులు తమ దృష్టికి తీసుకొచ్చారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలు పంచుకున్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్యోద్దేశం. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే నిర్ణయం తీసుకున్నాం. ఐటీ ఫార్మాతో మాకు ఈ రంగం కూడా ముఖ్యమే. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును ఎఫ్టీసీ చైర్మన్ గా నియమించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో పెద్ద సదస్సులు నిర్వహించి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇండస్ట్రీకి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తాం. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని సీఎం వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వ సహకారం ఉంటుందని, ఆ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్టు ముఖ్యమంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు.